Hey guys, so welcome to channel Tales of Akki and Kitu. So yeah, ఇది మా స్పెషల్ డే యాక్చువల్లీ. ఎందుకు ఆ స్పెషల్ డే అంటున్నా అంటే మా పెళ్ళైన తర్వాత వెరీ ఫస్ట్ ట్రిప్. సో ఫస్ట్ ట్రిప్ ఎక్కడికి అనుకుంటున్నారు? మనాలియా, ఉడియా, బాలియా. ఇది ఏది కాదు, తిరుపతి. అందుకే కావాలని చేస్తుంది అట్లా. ఎందుకు అట్లా అంటున్నావు? దీని తర్వాత ఇంకో ట్రిప్ ఉంది గైస్ యాక్చువల్లీ. సో దాని గురించి అయితే మాట్లాడతలేదు, దీని మాత్రం రోజు చేస్తుంది. సరే నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాం కానీ. ఓకే, సో ఇప్పుడు టైం యాక్చువల్లీ 4:25 అవుతుంది. కింద మా క్యాబ్ వాడు ఆల్రెడీ వచ్చేసిండు. 4:30 బుక్ చేసినామని 4:30కి బుక్ చేసినామని చెప్పి కావాలని మనం వెయిట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మేము డైరెక్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ స్టార్ట్ అవుతున్నాం. సో స్టార్ట్ అయ్యాక సో అక్కడ మా వందే భారత్ ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఎక్కాక అక్కడ నుంచి ఇక అది మీకు నెక్స్ట్ అప్డేట్లో చెప్తాను. ఓకేనా? ఓకే, కమాన్ మాతో ట్రావెల్ చేయండి. మార్నింగ్ 4:35 అవుతుంది. క్యాబ్ వచ్చేసింది. ఒక లగేజ్ అందులో పెట్టేసి సికింద్రాబాద్ స్టేషన్కి స్టార్ట్ అయిపోతున్నాం. చలో లెట్స్ గో. ఈ టైంకి కూడా ఇంతమంది జనాలు ఉంటారని బయట నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు మన డే టైంలో ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో అంతే ట్రాఫిక్ ఉంది ఇప్పుడు కూడా. పోతుంటే అంత ట్రాఫిక్ దాటుకొని ఇంకా అయ్యో ఇప్పుడే సికింద్రాబాద్ స్టేషన్ ఎంటర్ అవుతున్నాం. స్టేషన్ బయట ఎంతమంది జనాలు ఉన్నారు, స్టేషన్ లోపల అంతకు మించి ఉన్నారు. అసలు చూడండి, ఎవర్రా మీరంతా. తక్కువైంది అంటే పుష్పలో శిఖవత్ అన్నట్టు ఒకటి తక్కువైతుంది కాదు, అది మా కోచ్ నెంబర్ ఎతుకుతుంది మేడం. ఫైనలీ వందే భారత్ వచ్చేసింది. ఇంకెక్కేద్దాం పదండి. మా పిల్ల పాపం కష్టపడుతూ ఒక్క బ్యాగ్ పట్టుకొని పైనకి ఎక్కింది మేడం. దీంట్లో పోవడానికి కూడా ఇంకా తెలిసిందేగా లైను, మామూలుగా ఉండరు జనాలు. ఓకే, ఇక ట్రైన్ చూపిస్తా పదండి. కనిపిస్తున్నాయిగా డైనింగ్ టేబుల్ సెటప్లో కొన్ని చైర్స్ ఉన్నాయి, మంచి అంకులు గప్పాలు కొడతారు. అండ్ నార్మల్ చైర్స్ కూడా ఉన్నాయి. ఇది చూస్తుంటే నాకు ఎందుకు రైల్వే ట్రాక్ పైన ఫ్లైట్లో వెళ్తున్న ఫీల్ వస్తుంది. అంత నీట్గా అండ్ అంత బాగుంది యాక్చువల్లీ. ఇందులో ఇంకొక టైప్ ఆఫ్ సీటింగ్, అదే ఈ కోచ్, ప్రీమియం కోచ్. మన జనరల్లీ బిజినెస్ క్లాస్ ఎలా అంటామో అలా ఉందన్నమాట ఇక్కడ. ఇది చూడండి, ఫుడ్ స్టాండ్ అడ్జస్టబుల్ అండ్ మళ్ళీ సేమ్ టేబుల్. మనకి ఫ్లైట్లో ఉన్నట్టు, ఫ్లైట్లో ఇంకా ఫుడ్ స్టాండ్ కూడా ఉండదు, ఇక్కడైతే ఇదనే ఉంది. కావాలింత స్టార్ట్ అయినాయి మేడం. విండో సీట్ కావాలంట మేడంకి. విండో సీట్ ఏమెతుకుతున్నావే? ఇంకా అంతా సెట్ అయిపోయాం. మంచి ఇప్పుడే ట్రైన్ స్టార్ట్ అయింది. ఇప్పుడే అన్న వచ్చి పేపర్లు ఇస్తున్నాడు, ఎవరికి ఏ పేపర్ కావాలో ఆ పేపర్ అని. మాకు టైమ్స్ ఆఫ్ ఇండియా అని పెద్ద పోజు కొట్టి ఇంగ్లీష్ పేపర్ తీసుకున్నా, చదివేం ఏం లేదు. అబ్బా ఇదైతే బొమ్మలు చూసాడు తప్ప ఇదేం చదువుతలేదు. కానీ మా మమ్మీ కూడా ఎంత డెడికేషన్ చదువుతుంది ఇంకా. వావ్, అంతలోనే మా టీసీ వచ్చిందనమాట. అండ్ ట్రైన్ అంటే తెలిసిందే కదా, సమోసా, గరబ్ చాయ్, పిల్లలు అదే అల్లరి ఉంటుంది. అండ్ మాకు కూడా అలానే ఉండే. సమోసా గరం చాయ్ అనగానే చూడండి అన్నేమో ట్రైలో పట్టుకొచ్చాడు. ఏంటది? చూద్దాం ఏదో స్నాక్స్ పట్టుకొచ్చాడు అనుకుంటా. ఎస్, మేము మా టికెట్లో స్నాక్స్, లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేసుకున్నాం కాబట్టి మాకు ఇవన్నీ ప్రొవైడ్ చేశాడు. స్నాక్స్ ఇగానే అది అక్కడ టీ పౌడర్ ఇచ్చాడు, సో దానికి హాట్ వాటర్ ఇచ్చాడు. మనం మిక్స్ చేసుకుని తాగేసేయాలన్నమాట. దానికి ఒక బిస్కెట్ ఇచ్చాడు, యూనిబిక్ బిస్కెట్ ఇచ్చాడు, నా ఫేవరెట్ బిస్కెట్. అండ్ యా, నాగంలో అట్లనే హాట్ కాఫీ తాగేసా, నోరు కాలింది. అండ్ బిస్కెట్ అయితే చాలా టేస్టీ ఉండే, ఎందుకంటే అది నా ఫేవరెట్ కాబట్టి. సో ఇక్కడ మా అత్తయ్య మామయ్య కూడా ఇంకా కాఫీ కలుపుతున్నారు. మా మామయ్య స్వాగ్ లెవెల్ చూడండి అసలు. ఏం చేయాలి అర్థమైతే లేదు. నేను బర్త్డే కూడా డ్రెస్ ఆల్మోస్ట్ 1 month నుండి ఒక్క డ్రెస్ కోసం
ఎంత ఎత్తుతుందంటే రాత్రి ఆఖరికి నిద్రపోయే ముందు కళ్ళు వస్తున్నాయి అంటే మళ్ళీ స్క్రోల్ చేస్తూనే ఉంటుంది అక్క. నాకు అసలు ఏముంటుందో ఏమో ఆ బర్త్డే చేసినా కానీ లాస్ట్కి ఏం ఉంటుందో అనేది నాకు తెలియదు. కానీ మామూలు ఎప్పట్లయితే లేదు. ఏముంటుందో చూస్తా సరే. ఈసారి మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఈ మేడం అంత కష్టపడి ఎట్లాంటి డ్రెస్ ఉన్నదో మీరు చూడండి. నెక్స్ట్ ఒక ట్రిప్ వస్తుంది కదా, ఆ ట్రిప్లో తెలుస్తుంది. సన్ రైజ్ వస్తుంది, మంచిగా మంచి విండో సీట్ ఉంది. లేపేసింది. యాక్చువల్ నాకు వచ్చింది విండో సీట్, నాది లేపేసింది మేడం. సో అలా మనం మాట్లాడుతుండగా మధ్యలో చాలా బ్యూటిఫుల్ గ్రీనరీ కనిపించింది అనమాట. సో మేము ఎందుకు చూడాలి, మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చిన్న వీడియో తీసాము. మెల్లిగా సన్ కూడా బయటికి వస్తున్నాడు. ఆ రెడ్ డ్రెస్ కనిపిస్తున్నాయి కదా, ఎంత చాలా రెడ్ గ్రీన్లో ఆ రెడ్ సన్ ఎంత బాగుండేనో అసలు లైవ్లో. అట్లా స్నాక్స్ తిని ఒక వీడియో తీసేంతలోపు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాడు. చూడండి మాకు బ్రేక్ఫాస్ట్లో వచ్చాడు. ఒక చిన్న బన్, 2 వడాస్, సిరా ఇచ్చాడు, ఉప్మా అండ్ చట్నీ. తిన్నాడో లేదో బాగా పడుకున్నాడు మాకిలు. సో ఇంకొకే దగ్గర కూర్చొని బోర్ వచ్చేసి నేను బయటికి వెళ్ళి చూస్తున్నాను అనమాట. ఇట్లా టైంపాస్ చేసేవరకు మాకు లంచ్ టైం కూడా అయిపోయింది. మాది లాస్ట్ స్టాప్ అనమాట. సో తిరుపతి వాళ్ళకి లంచ్ ఇచ్చారు. యాక్చువల్గా మాకు లంచ్లో ఏమేమి ఇచ్చారంటే ఒక సాంబార్ అండ్ బగారా రైస్ అండ్ ఏదో పప్పు ఇచ్చారు, ప్లస్ చిన్న పికిల్ ప్యాకెట్ అండ్ 2 చపాతీస్ విత్ కర్డ్ ఇచ్చారు. ఫుడ్ టేస్ట్ అయితే ఓకే, బాగానే ఉండే. సో లంచ్ అయిపోగానే ఒక హాఫ్ అన్ అవర్కి మాకు తిరుపతి స్టాప్ వచ్చేసింది. చూడండి తిరుపతికి వచ్చేసాం. సో స్టాప్ మనకు కొత్త కాబట్టి ఎగ్జిట్ ఎక్కడుందని వెతుకుతున్నా నేను. ఇంకా స్టేషన్ నుండి బయటికి రాగానే గుట్ట పైనకి అంటే తిరుమలకి వెళ్ళడానికి మేము ఒక ట్యాక్సీ మాట్లాడుకున్నాం అనమాట. సో మేము ఎలాగో 4 మెంబర్స్ ఉన్నాం కదా అని చెప్పేసి ట్యాక్సీ కాకుండా షేరింగ్ ట్యాక్సీస్ కూడా ఉంటాయి మన పర్సనల్వి కాకుండా. సో అవైనా తీసుకోవచ్చు. అండ్ ఈ దారిలో మాకు ఈ గరుత్మంతుడు కనిపించాడు అనమాట మధ్యలో సెంటర్లో. అండ్ ఈ ఎంట్రన్స్ అనేది చెక్ పోస్ట్ అనమాట. సో ఇక్కడ అన్ని చెకింగ్స్ జరుగుతుంటాయి. సో పైనకైతే నాన్ రీయూజబుల్ ప్లాస్టిక్స్ అస్సలు అలౌ చేయరు. సో ఇక్కడ మన బ్యాగ్స్ అన్నీ స్కాన్ చేసి పంపిస్తారు. ఈ వ్యూ మనకు అదే చెక్ పోస్ట్ పాయింట్ నుండి కనిపిస్తుంది. ఆ గోపురం, కొండలు, గ్రీనరీ, అసలు నాకు అట్మాస్ఫియర్ మొత్తం చాలా నచ్చేసింది. సో తిరుమలకి వెళ్తుండగా మధ్యలో వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది, అది చూసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో మీరు గుట్టపైనకి ఎక్కుతుండగా మీరు కరెక్ట్గా చూసినట్టయితే ఆ షేప్ అనేది సేమ్ వెంకటేశ్వరం లాగానే ఉంటుంది. మేము దీనికోసం స్పెషల్గా దిగి మరీ చూసామన్నమాట. చూడండి ఆ ఐస్, నోస్, మౌత్ మొత్తం అసలు సేమ్ వెంకటేశ్వరం ఆకారమే ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు దానికి ఎప్పుడో పూజలు కూడా చేస్తారంట దానికి. సో అది చూసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడే తిరుమల రీచ్ అయిపోయామన్నమాట. సో యాక్చువల్గా మేము ఇంట్లోనే కళ్యాణంకి ట్రై చేసాము, బట్ మాకు బుక్ అవ్వలేదు. సో ఇప్పుడు రాగానే ఫస్ట్ థింగ్ మేము ఆ కళ్యాణంకి లైన్లో ఉన్నాము. చూద్దాం వీడియోలో మాకు క్లిక్ అయిందో లేదో కళ్యాణం. ఆ కళ్యాణం రిజిస్ట్రేషన్ అయిపోగానే ఇంకా మేము రూమ్కి వచ్చేసినాము. రూమ్ అయితే సింపుల్గా నీట్గా బాగుండే. లేక ఫస్ట్ టైమా అంటే పెళ్ళైనాక అత్త వాళ్ళతో కూడా వెరీ క్లోజ్ ట్రిప్. సో అక్కడ ఉన్నాడు ఆ స్వామి అనుగ్రహం ఉంటే మా ఇద్దరికి పెళ్లి గిఫ్ట్ చూసిరు కదా. ఆ కళ్యాణం లక్కీ డిప్లో మాకు రావాలని అఖిల్ కోరుకుంటున్నాడు దేవుణ్ణి. సో ఇది మేము ఉండే బిల్డింగ్ అనమాట ఫర్ 2 days. ఈ బిల్డింగ్ చూడగానే నాకైతే కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. 4 sides బిల్డింగ్. అండ్ మా రూమ్ ముందే ఒక పెద్ద జాక్ ఫ్రూట్ చెట్టు ఉంది. చూసారా ఎన్ని జాక్ ఫ్రూట్స్ ఉన్నాయో అసలు. నాకు తెలియదు అసలు, నేను ఫస్ట్ టైం చూస్తున్నా జాక్ ఫ్రూట్ చెట్టుని. పైన అన్ని ఫ్రూట్స్ లాగా పైన ఉంటుందేమో అనుకున్నా, కానీ ఇది జస్ట్ స్టెమ్స్కి బ్రాంచెస్కి అవుతున్నాయి జాక్ ఫ్రూట్స్. అండ్ వర్క్ ఇంకా కన్స్ట్రక్షన్ అంటే రెనోవేట్ చేస్తున్నట్టున్నారు. మధ్యలో టైల్స్ వేసి ఏదో చేస్తున్నారు. ఇంకా మొత్తం అయిపోతే ఆరెంజ్ అండ్ వైట్ బాగుంటుందేమో, మంచి డార్క్ థీమ్. ఇప్పుడే రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్తున్నాం. ఇక మాకు దర్శనం ఉంది యాక్చువల్లీ 6 o'clockకి.
6 అంటే 6 ఆల్రెడీ మనం పరిగెడుతున్నాము స్టిల్ మధ్యలో వీడియో కావాలి. మా నాన్న బాగున్నాడు ఇక లైఫ్ బాగా చూపిస్తాను మా డాడీ అలా ఇలా ఉంటుంది మా నాన్న సాగు మామూలు ఉండదు. సో దర్శనానికి వెళ్తుండగా దారిలో లక్కీగా మేము వెంకటేశ్వర స్వామి ఊరేగింపు చూసాం. సో అవుతుంది కదా అని చెప్పేసి అక్కడే ఆగి కొద్దిసేపు అది ఊరేగింపు వెళ్ళే వరకు చూస్తూ ఉన్నాము. అండ్ ఇది వచ్చేసి వరాహస్వామి టెంపుల్. ఫస్ట్ వెంకటేశ్వరుని దర్శనం కన్నా ముందు వరాహస్వామిని చేసుకుని వెంకటేశ్వరుని చేసుకుంటే పుణ్యమని అంటుంటారు. ఈ దేవుణ్ణి ఆది వరాహస్వామి అని కూడా అంటారు. వరాహస్వామి కూడా ఒక విష్ణుని అవతారమే. అట్లా లైన్కి నడిచి కూర్చొని అలసిపోయి కూర్చున్నా. మేము 300 టికెట్ బుక్ చేసుకున్నా కానీ చాలా రష్ ఉండే, చాలా లైన్ ఉండే. సో ఇంకా లైన్ ఆగిపోయేసరికి ఇట్లా కూర్చున్నాం అందరము. అట్లా ఇంకా దర్శనం అయిపోయి మేము రూమ్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11 అయింది నైట్. అంటే మేము 5:30 to 11 ఆల్మోస్ట్ 5 hours అయింది మాకు. అట్లా రూమ్కి వెళ్ళేసి ఇంకా పడుకొని మా డే 1 ఎండ్ చేసేసాము. మా వీడియో కనుక నచ్చినట్టయితే అండ్ Day 2 vlog కోసం do subscribe, like, share and comment. Bye bye. See you in Day 2 vlog.